అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఇది నా ప్రేమ కథ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ చేస్తూ హాస్టల్లో ఉంటున్న నేను మా రూమ్మేట్స్ అందరికీ లవర్స్ ఉండడం చూసి నాకెవరూ లేరని బాధపడేదాన్ని. కానీ అందులో ఉన్న రిస్క్ ఏంటో తెలిసి ఊరుకున్నాను. కారణం మా ఇంట్లో ఒప్పుకోరు. కాకపోతే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగున్ను అని అనుకునేదాన్ని. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే సినిమాలకి, షికార్లకి, బీచ్లకి, పార్కులకి బైకు మీద పట్టాలేసుకుని తిరగచ్చని. నా రూమ్మేట్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన ప్రతిసారి అదే అనుకునేదాన్ని. కానీ ఇంట్లో ఒప్పుకోరన్న మాట గుర్తొచ్చి వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకునేదానిని. నాకొచ్చేవాడు నన్ను కూడా అందరి బాయ్ ఫ్రెండ్ లాగానే ఎంతో బాగా ప్రేమగా చూసుకోవాలని కలలు కనేదాన్ని. కనీసం పెళ్లి ముందు ఇద్దరం బాగా మాట్లాడుకోవాలని, పెళ్ళయ్యాకైనా ప్రేమికులలాగా ఉండాలని అనుకునేదాన్ని. అలా ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే ఊరికి రమ్మని. అంతే, మర్నాడు రాత్రికే బయలుదేరి ఊరికెళ్ళాను. నేనింటికెళ్ళేసరికి ఇల్లంతా అందంగా అలంకరించింది. ఏమైనా పండగ? అదేమీ లేదు. మరి ఎందుకబ్బా ఇలా చేశారు? పోనీ ఏదైనా ఫంక్షన్ ఏమో అనుకుంటే నాకు చెప్తారు కదా. మరి ఏది కాకుండా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. గుమ్మంలో అడుగు పెట్టగానే ఎలా ఉన్నావు, ఏంటి అంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తయ్యాక ఫ్రెష్ అయ్యి తొందరగా తయారయ్యి రమ్మని అన్నారు. ఎవరైనా వస్తారేమో బంధువులనుకొని నేను మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు తయారయ్యి వచ్చాను. ఇప్పుడు ఈ పట్టుచీర, ఈ నెక్లెస్ ఎందుకు పెట్టుకోమని చెప్పారు అనుకుంటూ అలాగే తయారయ్యి కూర్చున్నాను. ఈలోగా అమ్మ, పిన్ని, అత్తయ్య వచ్చి నన్ను తీసుకొనొచ్చి హాల్లో అందరి మధ్యన కూర్చోపెట్టారు. అక్కడ ఉన్న అందరినీ ఒకసారి చూశాను. అంతా ఏదో తేడాగా అనిపించింది. అప్పుడు కానీ అర్థమవ్వలేదు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని. అబ్బాయి తరపు వాళ్ళు నన్ను నీ పేరేంటి, ఏం చేస్తున్నావు, ఎంత వస్తుంది, ఎక్కడుంటావు ఇలా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ విసిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెళ్ళైతే ఉద్యోగం మానేస్తావా అని కూడా అడిగారు. అప్పుడే అనుకున్నాను పెళ్ళికి ఉద్యోగానికి సంబంధం ఏంటని. ఈ సంబంధం వద్దని చెప్పాలని అనిపించింది. అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు. కానీ వాళ్ళమ్మా నాన్న ఏం చెప్తే అంతలా ఉంటాడు? అబ్బాయిని అడిగారు అమ్మాయి నచ్చిందా అని. వాళ్ళమ్మ నాన్న వైపు చూసి మీ ఇష్టం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇంకేం, అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం అంటూ అమ్మ వాళ్ళందరూ పెళ్ళికి ఒప్పేసుకున్నారు. నా అభిప్రాయం అడగకుండానే. ఒక్కసారి తనతో మాట్లాడాలి అనుకునేలోపే పంతులు గారు శుభస్య శీఘ్రం అనేసరికి తాంబూలాలు మార్చేసుకున్నారిద్దరు. ఇంకేముంది, 10 రోజుల్లో మంచి ముహూర్తం కూడా పెట్టేశారు. నాకైతే చాలా కోపం వచ్చింది. నా అభిప్రాయంతో ఎవరికీ పని లేదా అని, నా పెళ్ళి నా అంగీకారం లేకుండా ఎలా చేస్తారు అని బాగా అరిచాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు నా మాట. అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా తెలీదు. పోనీ కనీసం ఫోన్ చేసి మాట్లాడటానికి. అది కాకుండా 10 రోజుల్లోనే పెళ్ళనేసరికి అన్ని పనులు ఒకేసారి నెత్తి మీద వచ్చి పడ్డట్లయ్యింది. షాపింగ్, బట్టలు, బంగారం నగలు కొనటం ఇవే సరిపోయాయి. కార్డులు వేయించటం అయ్యాక ఒక కార్డు తీసుకుని వచ్చి చూపించారు నాన్న. ఆ కార్డులో చూశాను అతని పేరు వంశీ. అప్పటి వరకు తన పేరు కూడా తెలియలేదు. అలా అతనితో ఏమీ మాట్లాడకుండానే మా పెళ్ళి జరిగిపోయింది. నాకైతే బాగా కోపంగా ఉండేది. కనీసం తను కూడా నా ఇష్టం తెలుసుకోలేదని. అయిష్టంగానే కొన్నాళ్ళు గడిచింది. పెళ్ళికి ముందు ఊహించుకున్న జీవితం వేరు, ఇప్పుడు ఉన్న జీవితం వేరు. దేవుడా, ఎందుకు నాకిలా చేశావు? నేనేం పాపం చేశాను? నేనడిగిందేమిటి, నువ్వు ఇచ్చిందేమిటి అని దేవుడిని మొరపెట్టుకునేదాన్ని. మా పెళ్ళైన 2 నెలలకే నా పుట్టినరోజొచ్చింది.
అప్పుడు నా కోసం ఒక డైమండ్ రింగుని గిఫ్ట్గా ఇచ్చారు. అప్పుడే తెలిసింది నేనంటే అతనికి అంత ఇష్టం ఉందని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఎప్పుడూ నేనే విసుక్కునేదాన్ని. కానీ పాపం ఒక్కసారి కూడా తను నన్ను ఏమీ అనలేదు. కానీ నేనేమన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రోజు ఆ ఉంగరం నా చేతికి తొడుగుతూ ఐ లవ్ యూ అని పెళ్లి చూపుల్లోనే తనకి నేను నచ్చానని చెప్పారు. ఆ రోజే తెలిసింది తన మనసులో ఉన్న ప్రేమ. అప్పుడే నా మనసులో ఏదో మూల దాక్కుని ఉన్న ప్రేమ కూడా బయటికి వచ్చింది. లవ్ యూ టూ అని చెప్పేశాను నేను కూడా. అప్పటి నుండి నేను ఎలా ఉండాలనుకున్నానో నా జీవితం అలాగే ఉంది. సరదాగా అలా సినిమాకి, షికార్లకి వెళ్ళటం, ఎంజాయ్ చెయ్యటం. పెళ్ళైన తర్వాత భర్తతో అలా మొదటిసారిగా వెళ్తే ఆ ఆనందమే వేరనిపించింది. ఇక అప్పుడు మొదలైన మా ప్రేమ ప్రయాణం 5 ఏళ్లుగా ఇలా కొనసాగుతూనే ఉంది. మా ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. ఇలా పెళ్ళైన తర్వాత నా ప్రేమ కథ మొదలయ్యింది. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.